హలో అందరికీ ఈరోజే విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో ఎన్ఆర్ఐ కోటా రిలీజ్ చేయడం జరిగింది. ఎన్ఆర్ఐ కోటా నోటిఫికేషన్, ఎన్ఆర్ఐ కోటా ప్లస్ బీక్యాట్ రెండింటికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక్కడ స్క్రీన్ పైన మీకు చెప్పిస్తున్నా చూడండి. 2000 రూపీస్ ఉంటుంది అప్లికేషన్ ఫీజు, ప్లస్ సీట్స్ కూడా ఎన్ని అవైలబుల్ ఉన్నాయో చూసుకోవచ్చు. ఇదేమో ఫారెన్ కోటా, ఎవరైనా ఫారెన్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవడానికి. ఇది మనకు అంత అవసరం లేదనుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇంకొక అప్డేట్ ఏంటంటే ఫీజు గురించి ఏదో అప్డేట్ ఇచ్చారు. 1,35,000 ఈ అకాడమిక్ ఇయర్కి ఉంటుందంట. బట్ ఏదో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి 2,20,000 అని చెప్తున్నారు. అది ఇంకా కన్ఫర్మ్ అయి ఉండదు. ఫర్ 26 to 27 బ్యాచ్కి రెగ్యులర్ ఫీజు వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ నుంచి వచ్చిన జీవో ప్రకారం. సో అది కూడా ఒక అప్డేట్ ఇచ్చారు. ఇప్పుడు మెయిన్గా మీకు అప్లికేషన్ లింక్ అనేది కిందికి స్క్రోల్ చేస్తుంటే ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అప్లికేషన్ ఫర్ బీటెక్ అడ్మిషన్స్ అని. దీంట్లో మీకు రెండు ఉంటాయి. ఫస్ట్ ఏమో నార్మల్, సెకండ్ ఏమో ఎన్ఆర్ఐ కోటా. ఫస్ట్ ఏమో జేఈమెన్స్ కోటా అనుకోండి, సెకండ్ ఎన్ఆర్ఐ కోటా. మీరు ఎన్ఆర్ఐ కోటా పైన సెకండ్ దానిపైన క్లిక్ చేయగానే మీకు అది అప్లికేషన్ ఫామ్కి తీసుకెళ్తుంది. ఇక్కడ మీకు క్లారిటీగా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో అన్నీ చూపిస్తున్నారు. ప్లస్ ఇక్కడ ప్రైస్ చూసుకోండి మెయిన్గా. సో సిఎస్సి అండ్ ట్రిపుల్ ఈ ఇట్లాంటి బ్రాంచెస్కి ఇప్పుడు వచ్చేసి $5,000 అంటే $4,30,000 per year ఉంది. మిగతా సివిల్ వాటికి 3 lakhs, ఇంకా మెకానికల్ వాటికి 2,50,000. ఆ 2,50,000 అవి ఫైన్ ఏమో కానీ 4,30,000 ఉంది ఇప్పుడు సిఎస్సికి. ఇవన్నీ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ ఇట్లాంటివన్నీ ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ 2,000 రూపీస్ పెట్టి సబ్మిట్ చేయండి. సో ఇంకా నెక్స్ట్ ఫస్ట్ది వచ్చేసి ఇప్పుడు మీకు జేఈమెన్స్ కోటా. దీంట్లో మీకు సేమ్ కాస్ట్ ఉంటుంది, సేమ్ 1,35,000 per year ఉంటుంది. దీంట్లో మీకు సీట్ వస్తే మీరు లక్కీ 100% తీసుకోండి. అంత ఈజీగా రాదు, మీ జేఈమెన్స్ పర్సంటేజ్ బట్టి సీట్ ఇస్తారు. సో ఇది కూడా చూసుకోండి, క్లారిటీగా ఫిల్ చేసుకోండి, అన్ని ప్రూఫ్స్ కరెక్ట్ పెట్టండి. నెక్స్ట్ ఇప్పుడు ఎన్ఆర్ఐ కోటా గురించి చూస్తే ఇంత ఫీజు ఉంది ఇప్పుడు 4 lakhs పైన ఉంటుంది. చూసుకోండి మరి 4,30,000 per year అంటే మీరు మంచిగా డిసైడ్ కండి జాయిన్ కావాలా వద్దా అనేది. ఎందుకంటే ఎక్కువ ఫీజే అది. ఇంకైతే పెరగదు, ఒకవేళ మనకు డాలర్ రేట్ పెరిగినా మీ ఫీజు అంతే ఉంటుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంది విఎన్ఆర్లో, నేను కంపల్సరీ సిఎస్సిఏ చదవాలి, పర్లేదు నాకు మనీ ఉన్నాయి ఓకే, బట్ నాకు మంచి ప్లేస్మెంట్ కావాలి అని అనుకుంటే అప్పుడు జాయిన్ కండి. మంచి జీపీఏ మెయింటైన్ చేయండి, మంచి స్కిల్స్ మెయింటైన్ చేయండి, అప్పుడే జాబ్ వస్తుంది. లేకపోతే చాలా కష్టం. నార్మల్ జాబ్ అయితే వచ్చేస్తుంది, బట్ పెద్ద ప్యాకేజెస్ రావాలంటే కొంచెం స్కిల్ అయితే ఉండాలి. సో మీకు ఈ మనీ పెట్టి జాయిన్ కావచ్చా సిఎస్సికి ఇంత అమౌంట్ అంటే జాయిన్ అయితే, ఒకవేళ మీ దగ్గర మనీ ఉంటే జాయిన్ కండి, అంత పెట్టగలిగితేనే జాయిన్ కండి. దానికోసం ఏదో యూఎస్కి వెళ్తున్నట్టు లోన్ తీసుకొని అట్లా జాయిన్ కాకండి. మీరు అఫోర్డ్ చేయగలిగితేనే జాయిన్ కండి. ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నారు ప్లేస్మెంట్స్ రికార్డ్స్ 46 lakhs 45 lakhs ఇవన్నీ వస్తాయి. అందరికి రావు. కాలేజ్లో ఒక 50 members వస్తాయి అనుకోండి, అబౌవ్ 20 lakhs, అబౌవ్ 50 lakhs, అబౌవ్ 40 lakhs. ఇంకా ఈ 20-30 lakhs ప్యాకేజ్ కూడా వచ్చినాయి చాలామందికి, ఒక 30 members దాకా వచ్చినాయి. మిగతా అందరికి కూడా మంచి ప్యాకేజ్ వస్తాయి. అట్లీస్ట్ వర్స్ట్ కేసులో మీకు ఒక చిన్న ప్యాకేజ్ అయినా వస్తుంది విఎన్ఆర్లో 100%. కానీ నా ఒపీనియన్ ఏంటంటే ఎన్ని మనీ పెట్టినప్పుడు కొంచెం బెటర్ ప్యాకేజ్ వస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. లేదు అనుకుంటే ఇంకా అంతే ఫైన్. అది జేఈమెన్స్ కోటాలో వస్తే మాత్రం 100% వెళ్ళిపోండి. ఇంకా మీకు ఎంసెట్లో కానీ ఫ్రీ సీట్ వస్తుందంటే ఈ కాలేజ్లో 100% జాయిన్ కావచ్చు. నేను ఆల్రెడీ ఫుల్ వీడియో చేశాను కాలేజ్ గురించి మొత్తం, అది ఇదే ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ప్లస్ విఎన్ఆర్ హాస్టల్ వీడియో కూడా మొత్తం నేను రికార్డ్ చేసి పెట్టి ఒకసారి చెక్ చేయండి. నేను ఫీజు గురించి చెప్పా కదా, ఈ 1 lakh + 2 lakh అని. ఇది ఓన్లీ మీరు ఎంసెట్లో సెలెక్ట్ అయితేనే కాలేజ్లో, ఎన్ఆర్ఐ కోటా ఫీజు కాదు ఇది. ఎంసెట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఫీజు అప్డేట్ గురించి ఏదో ఇచ్చారు, నెక్స్ట్ ఇయర్ ఫీజు 2,20,000 ఉండొచ్చు అని. ఇది వేరే అప్డేట్. సో మీరు ఎన్ఆర్ఐ కోటాలో ఉన్న వాళ్ళు మళ్ళీ ఈ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. మీకు ఆ $5,000 కట్టుకుంటే సరిపోతుంది, 4,30,000.